నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం బహుముఖ ప్రజ్ఞాశాలి సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు రచించిన గుబేళ్ళు అనే చక్కటి కథను విందామండి. ఈ కథ 1972లో యువ దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. శ్రీరాములు చాలా నసుగుడు మనిషి. అసలు ఆకారమే బక్క చిక్కి చవతి చంద్రుడిలాగా, గోరు చిక్కుడుకాయ ఒరుగులాగా, వెదురు బద్దలాగా సన్నగా ఉంటాడు. అందరం శ్రీరాముల్ని ఎప్పుడూ గుబేళ్ళు వస్తున్నాడని ఎగతాళి చేస్తూ ఉంటాం అతన్ని చూడగానే. పాలిటిక్స్ దగ్గర నుంచి స్కైలా బాలజగ దాకా కనిపించే న్యూస్ పేపర్ కట్టింగ్స్ అన్నీ తీసి పిచ్చివాడిలా ప్యాంటు జేబులో పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. అతని చాదస్తం ఎంతవరకంటే తనకిష్టమైన పొలిటీషియన్స్ని అవతలి వాళ్ళు ఇష్టపడకపోతే వాళ్లతో దెబ్బలాట పెట్టుకుని కోప్పడి అన్నం మానేసి మరి కాస్త చిక్కిపోతూ ఉంటాడు. స్కైలాబ్ తిరుగుతోందని తెలిసినప్పటి నుంచి శ్రీరాములకి నిద్రాహారాలు లేవు. ఒకే ఎగ్జైట్మెంట్. హడావుడిగా అన్ని పేపర్లు కొని స్కైలాబ్ న్యూస్ కత్తిరించి జేబు నిండా తురుక్కొని అడగని వాళ్ళకి అడిగిన వాళ్లకు ఆ స్కైలాబ్ బరువు, విస్తీర్ణం, అది భూమి మీద పడే వేగం, దాని వేడి నిప్పు కంటే ఎన్ని వేల రెట్లు ఎక్కువ చెప్పి చాలా ధైర్యస్తుల్ని కూడా అధైర్యపరిచి చివరికి మన చేతుల్లో ఏముంది, వదిలేయాల్సిందే, విచారించి లాభం లేదు అని ఆకాశం వైపు చేయి చూపి పెదిమి విరిచేవాడు విరక్తిగా. అది చూసి అందరి ముఖాలు భయంతో, దిగులుతో, కళాకాంతులు లేకుండా ముడుచుకుపోవటం శ్రీరాముడికి కాస్త తృప్తి కలిగించేది. అలాంటి సమయంలో భయపడుతున్న వాళ్ళకి ఎవరైనా ధైర్యం చెప్పబోతే వాళ్లతో దెబ్బలాట పెట్టుకునేవాడు. ఏం తెలిసి వాళ్ళకు ధైర్యం చెప్తావు, అసలు స్కైలాబ్ సంగతి నీకు తెలుసా అంటూ మళ్ళీ జేబుల్లో నుంచి పేపర్ కట్టింగ్స్ తీసి అన్నీ వివరంగా చదివి ఇంకెవరైనా ఆ వైపు పోతూ ఉంటే వాళ్ళను కూడా కేకేసి పిలిచి స్కైలాబ్ బరువు, వేడి, అది వచ్చి పడబోయే వేగం అంతా కంఠస్థంగా చెప్పి మధ్యాహ్నం అన్నం తినాల్సిన మాట కూడా మర్చిపోయి స్కైలాబ్ ఎక్కడ పడుతుందో, జనం ఏమవుతారో, అది ఎక్కడ పడితే బాగుంటుందో తనలో తను మాట్లాడుకుంటూ మధ్య మధ్య ఆకాశం వైపు చూసి పెదిమి విరుస్తూ మెల్లగా నడిచి వెళ్ళేవాడు. శ్రీరాములు ఎంత వేదాంతిగా కనిపిస్తాడో అంత పిరికివాడు. అందరినీ ఇంట్లో నుంచి బయటికి రావద్దని, ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే స్కైలాబ్ పడ్డ తర్వాత చూసుకోవచ్చని సలహా ఇచ్చి, ముఖ్యంగా అందరూ 2 అంతస్తుల మేడ కింది భాగంలోనే వెళ్ళి తలదాచుకోవాలని పేపర్లో వేసిన విషయం మళ్ళీ కట్టింగ్స్ తీసి చూపించాడు. ఇంట్లోంచి ఎవ్వరిని బయటికి రావద్దన్నాడు. శ్రీరాముల్ని చూసి అందరూ ఒకే నవ్వు. అతను కనిపిస్తే అదిగో స్కైలాబ్ వస్తున్నాడు అని గోలగా ఎగతాళి చేయటం మొదలుపెట్టారు. శ్రీరాములు ఉండే ఇల్లు కొత్తగా కట్టిన బ్లాక్ సిస్టమ్ బిల్డింగ్స్లో కింది భాగంలో ఉంది. మొదట పై భాగం కావాలని ఎంతో విశ్వ ప్రయత్నం చేశాడు. కొత్తగా బ్లాకుకు అడ్వాన్స్ ఇచ్చినప్పుడు 2వ అంతస్తులో కావాలనే ఇచ్చాడు. కానీ వాళ్ళు అలాట్ చేసింది మార్చం అన్నారు. శ్రీరాముల ఇష్టంగానే చుట్టూ గుడిసెల మధ్యలో ఉన్న బిల్డింగ్ కింది భాగంలో గృహప్రవేశం చేశాడు. శ్రీరాములు గృహప్రవేశం చేసిన 10 రోజులకే మద్రాసులో గాలివర రావటం, దివి తాలూకా భూమిలో కలిసిపోవటంతో పాటు ఊర్లో ఉండే సెప్టిక్ ట్యాంకులన్నీ ఒకటిగా మద్రాసులోని కూమ్ రివర్లో కలిసి పక్కనే అడ్డంగా ఉన్న శ్రీరాములు ఇంట్లో నుంచి వెల్లువు దూసుకుని పోవటంతో అసలే సన్నగా వెదురు వద్దలా వంగి చవితి చంద్రుడి ఆకారంలో ఉన్న అర్భకుడు శ్రీరాములు, అతనికి తగిన సన్నజాజి తీగలాంటి సన్నటి భార్యామణి అర్ధరాత్రి ప్రళయంలా వచ్చిన ఆ ప్రవాహంలో ఈదుకుంటూ ఎలాగో బయటపడేసరికి పై వాళ్ళు చాంతాడేసి ఇద్దరిని మేడ మీదకి లాగేశారు. శ్రీరాముల బాధ ఆ రోజు మద్రాసులో అలాంటి తుఫాన్ వస్తుందని పేపర్లో వివరంగా వేసిన పేపర్ కట్టింగ్స్ ఎక్కడో నీళ్లలో కొట్టుకుపోవటమే. తొందరలో ఆ పేపర్ కట్టింగు జేబులో పెట్టుకోవటం మర్చిపోయాడు. కొత్తగా కొన్న ఆవాలు, ధనియాలు, మిరియాలు, పప్పు, ఉప్పు నీళ్లలో కొట్టుకుపోయాయి. కాఫీ పొడి, చక్కెర కూడా నీటి పాలైపోయాయని శ్రీరాముల భార్య నాంచారి ఏడుపు. పై వాళ్ళు కాఫీ ఇచ్చినా వీళ్ళిద్దరికీ రుచించలేదు. పైగా మేడ మీద వాళ్ళని చూస్తే ఈర్ష్య పట్టుకుంది. ఎంచక్క మేడ మీద భాగం దొరికినట్లయితే ఈ మురికి నీళ్ల వెల్లువ అసహ్యంగా ఇంటి నిండా కొట్టుకురావటం, ఈ నష్టం కష్టం అన్నీ తప్పేవి కదా. ఆ కింది భాగం బ్లాక్ అలాట్ చేసిన ఆఫీసర్ని పై భాగానికి మార్పించమని ఎంత బ్రతిమాలినా మార్చడానికి ఒప్పుకోరన్న మరొక ఆఫీసర్ని శ్రీరాములు నాంచారు చచ్చేట్టు తిట్టిపోశారు. ఆ రాత్రంతా జాగారం చేసి మర్నాడు నీళ్లు తగ్గటం ప్రారంభించినా కూడా
ఆ మురికి నీళ్ల కంపుకు తట్టుకోలేక ఎలాగో టాక్సీ చేసుకుని మా ఇంటికి వచ్చేశారు. ఆ కింద పోర్షన్ మాకు వద్దు, మార్పించమని ఆఫీసర్ని బ్రతిమాలామని, అయినా మార్పించలేదని మళ్ళీ ఆఫీసర్ని మా దగ్గర తిట్టిపోశారు. స్కైలాబ్ డేంజర్ నుండి తప్పించుకోవటానికి 2 అంతస్తుల మేడ కింది భాగంలోనే ఉండాలని పేపర్స్లో రాగానే శ్రీరాముల ఆనందానికి అంతే లేదు. భగవంతుడు తనను తన భార్యను స్కైలాబ్ బారి నుండి రక్షించటానికే కాబోలు దివి తాలూకా మునిగిపోయిన మద్రాసులో మురుక్కాలన్నీ ఏకమై తన ఇంట్లోకి కొట్టుకొచ్చిన తన క్షేమం కోరే ఆ దేవుడు ఇల్లు మార్పించనివ్వలేదు. శ్రీరాములు స్కైలాబ్ గురించి సేకరించిన పేపర్ కట్టింగ్స్ చదివి అందరినీ కంగారు పెడుతున్నా ఈషణ్ మాత్రం కంగారు పడకుండా అందరినీ జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా పై అంతస్తుల్లో ఉండకండి, ఏ క్షణంలో అది వచ్చి పడుతుందో తెలియదు అని హెచ్చరిక చేస్తూ ముసి ముసి నవ్వులతో తిరుగుతున్నాడు. స్కైలాబ్ ఇంకా 2-3 రోజుల్లో పడుతుందనగా శ్రీరాములు చాలా బిజీగా తిరగటం మొదలుపెట్టాడు. స్కైలాబ్ పడే రోజు తప్ప ముందుగా పడటానికి ఏమాత్రం వీల్లేదని అతని నమ్మకం. ఆ రోజు తను తన భార్య ఇల్లు వదిలి బయటికి రామని ఖచ్చితంగా చెప్పేస్తూ మా అత్తగారు ఒకనాడు అన్న మాటలు గుర్తు చేశాడు సడన్గా శ్రీరాములు. ఆ మాటలు అతని జేబులో ఉన్న చిన్న డైరీ తీసి చదివాడు. శ్రీరాములు జేబుల నిండా ఏనాటివో పాత డైరీలు, న్యూస్ పేపర్ కట్టింగ్స్ ఎప్పుడు ఫుల్గా ఉంటాయి. 1973లో అమెరికా వాళ్ళు స్కైలాబ్ వదిలినప్పుడు రాసి పెట్టుకున్నాడు. ఆ రోజు పేపర్ చదివి శ్రీరాములు మా అత్తగారితో చెప్పినప్పుడు ఆమె ఏమన్నదో తూచా తప్పకుండా రాసి పెట్టుకున్నాడు డైరీలో. మా అత్తగారు శ్రీరాముల్ని ముద్దుగా శ్రీత అని పిలుస్తారు. అది కాదురా శ్రీత, ఈ ఇంగ్లీషు వాళ్ళు శాటిలైట్లని స్పుట్నిక్లని అట ఆకాశంలోకి వదులుతున్నారే, అవి తిరిగి తిరిగి ఏ రోజన్నా వాళ్ళ నెత్తి మీద పడితే ఆ సన్యాసులు ఏం చేస్తారా, వేళ సైన్స్ మండిపోను, వాటికి తగలేసే డబ్బు మన ముఖాన పారేసి బీడు భూముల్ని దున్నించి నీటి సదుపాయం చేసినా బాగుండును మన దేశంలో అని ఆవిడ అన్న మాటలు చదివాడు పాత డైరీలో నుంచి. నిజమే, నాకు గుర్తొచ్చాయి మా అత్తగారు అన్న మాటలు. శ్రీరాములు మా అత్తగారి భక్తుడు, ఆమె శిష్య పరమాణువుల్లో ప్రథముడు. మా అత్తగారికి సాధారణంగా కాస్త ఆరోగ్యంగా కండకల ఒళ్ళున్న వాళ్ళని చూస్తే ఒళ్ళుమంట. వీళ్ళకేం దుఃఖంలా ఉన్నారు, పాపం సన్నటి వాళ్ళు, బలహీనులు, వాళ్ళ యందు జాలి విధిగా చూపటం అవసరమని ఆమె అభిప్రాయమేమో. ఆమె అభిమానం చూరగొన్న వాళ్ళందరూ సన్నటి వాళ్లే. లావటి వాళ్లను ఆవిడ కాస్త కొరకర చూడటం నాకు తెలుసు. ఆ పడే స్కైలాబ్ మన నెత్తినెందుకు పడకూడదు అని శ్రీరాములు వేసిన ఎదురు ప్రశ్నకు ఆనాడు మా అత్తగారు అన్న కొన్ని ఆణిముత్యాల్లాంటి మాటలు పెరల్స్ ఆఫ్ విజ్డమ్ లాగా డైరీలో నోట్ చేసుకున్నాడు. మన దేశంలో అలాంటి పాపిష్టి యంత్రాలు పడవురా బి అంది. ఎందుకని అడిగాడు శ్రీరాములు. మన దేశం నిండా దేవాలయాలున్నాయి, ఎలా పడుతుందిరా, బదిరి, కాశీ, రామేశ్వరం దాకా ఎంతమంది దేవుళ్ళుండి మన దేశంలో పడనిస్తారా, పక్కకి దోసేస్తారు అన్న మా అత్తగారి మాటలు చదువుతూ చివర ఏమిట్రా సీత, అసలే అర్భకుడివి, రాను రాను మరి బక్క చిక్కి వెదురు బద్దలా ఉంగిపోతున్నావు, కాస్త బలం పట్టే ఆహారం తినరా అని ఆమె అన్న మాటలు కూడా నోట్ చేసుకున్నాడు. ఆనాడు మేమంతా నవ్వుకున్నాం అతని చేదస్తానికి, ప్రతిదీ డైరీలో రాసుకుంటాడని. అందుకు మా అత్తగారు మమ్మల్ని మందలిస్తూ అలా ప్రతిదీ డైరీలో నోట్ చేసుకోవటం ఎంత మంచిదో చెప్పి శ్రీరాముల్ని సమర్థిస్తూ మాకు గుబేళ్ల కథ చెప్పారు. ఒక ఊరిలో ఒక పిచ్చివాడు ఉండేవాడుట. పగలంతా నిద్రపోయి రాత్రులు మాత్రం మేలుకొని డైరీ ఒకటి జేబులో పెట్టుకుని ఊరంతా పిచ్చిగా ప్రతి వీధి తిరుగుతూ ఏ చిన్న చప్పుడైనా ఆ చప్పుడు ఎక్కడి నుంచి ఏ వైపు నుంచి వినిపించిందో తక్షణం డైరీలో నోట్ చేసుకునేవాడుట. ఆ విషయం ఆ ఊరిలో అందరికీ తెలుసుట. ఒకరోజు ఒక ధనవంతుల ఇంట్లో దొంగలు పడి ఇనప్పెట్టెలో ఉన్న సొమ్ములు, డబ్బు అంతా పెట్టెల్లో దోచుకుని పోయారట. పోలీసులు ఆ దొంగల ఆచూకీ కోసం తీవ్రంగా ఊరంతా గాలించడం మొదలుపెట్టారట. ఎక్కడా వాళ్ళ జాడ దొరకలేదు. సడన్గా ఆ వెతికే వాళ్ళల్లో ఒకడికి రాత్రిళ్ళు వీధుల్లో తిరిగే ఆ పిచ్చివాడి డైరీ విషయం గుర్తొచ్చి వెళ్ళి పట్టుకున్నారట. డైరీ తీసి ముందు రోజు రాత్రి ఏం రాశాడో చూస్తే లక్షాధికారి భగవాన్ దాస్ గారి ఇంట్లో రాత్రి 2 గంటలకు 3 గుబేళ్లు వినిపించాయి అని రాసింది. పోలీసులకు అంతా అర్థమైంది. వెంటనే భగవాన్ దాస్ గారి ఇంటికి పోలీసులు పరిగెత్తారు. పెరట్లో ఉన్న పెద్ద బావిలో 3 దింపారు.
నగలు, డబ్బు పెట్టెలు ఆ బావిలో దొరికాయి. వాళ్ళు పెట్టెలతో పారిపోతూ ఉంటే ఇంట్లో వాళ్ళు లేచారు. పట్టుపడకుండా ఉండటానికి బావిలో పడేసి పారిపోయారు, తర్వాత తీసుకోవచ్చని. పోలీసులకు పిచ్చివాడి డైరీ ఎంతో సహకరించింది. భగవాన్ దాసు డబ్బు దొరికింది. అసలు వాడు పిచ్చివాడు కాదు, వాడు పిచ్చివాడు అనుకునేవాళ్లే పిచ్చివాళ్ళు అని మా అత్తగారు చెప్పిన ఆ కథ అంతా కూడా నోట్ చేశాడు శ్రీరాములు. అప్పటినుంచి అతన్ని గుబేళ్ళు వస్తున్నాడు అని గోల చేసేవాళ్ళం. స్కైలాబ్ గొడవ ఆరంభమైన తర్వాత స్కైలాబ్ వస్తున్నాడు అనడం అలవాటైంది. స్కైలాబ్ పడనే పడింది. వార్తలు రాత్రి చదివారు. మర్నాడు శ్రీరాములు చేతిలో కర్రతో, రెండో చేత్తో నడుం పట్టుకుని బాధతో వంగి నడుస్తూ వచ్చాడు. ఏమిటయ్యా, స్కైలాబ్ నీ నడుం మీద పడ్డదా ఏమి? అందరం ఒకేసారి అడిగాము. లేదండి, ఎందుకైనా మంచిదని, మరి కాస్త ఎక్స్ట్రా జాగ్రత్త తీసుకోవటం మంచిదని పోయి మా గ్యాస్ పై పెట్టిన స్లాబ్ కింద కాస్త చోటుంటే నేను మా ఆవిడ ఆ రాత్రంతా ముడుచుకొని కూర్చున్నాము చెప్పాడు. స్కైలాబ్ పడ్డట్టు రేడియో వార్త వచ్చాక బయటికి రాబోతే నడుము లేవలా. ఇప్పుడు ఇంకా నయం. ఇదిగో స్కైలాబ్ పడ్డ చోట ఆస్ట్రేలియాలో చూశారా అంటూ జేబులో నుంచి న్యూస్ పేపర్ కట్టింగ్ తీశాడు గుబేళ్ళు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.